హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారండి అందరూ? ఇదిగోండి, ఇది మొన్నటి వీడియోకి నేను కంటిన్యూషన్ అండి. చెప్పాను కదా, ఇది మారేడు మొక్క అండి. ఇది నా బెస్ట్ ఫ్రెండ్ అనమాట. నాకు ఇదంటే చాలా ఇష్టం. ఇదిగోండి, నాకు దీంతో పాటు ఒక గోరింటాకు మొక్క కూడా ఉంది. అదిగోండి అక్కడ ఉంటుంది. ఇది అన్ని మొక్కలు ఉంటాయి అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఇదేమో నా గోరింటాకు మొక్క అనమాట. దీన్ని అదే తెచ్చుకున్నాను నేను వచ్చేటప్పుడు. ఇదిగోండి, ఇది కొయ్యాలి, కోసి పెట్టుకోవాలి. టైం లేదు. నెక్స్ట్ ఇదిగోండి, ఇదంతా మాకు ఫ్రంట్ బాల్కనీ. ఇప్పుడు ఏ చీర కట్టుకుంటానో మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇలా వెళ్తాను. ఇదిగోండి, చూసారా, ట్రైపాడ్ అలా పెట్టుకుని కూర్చున్నాను. ఇదిగోండి, ఈరోజు ఈ చీర కట్టుకుంటున్నాను. ఇది నా కొత్త చీరేనండి. పెద్ద కాస్ట్ ఏం కాదు. నేను అన్ని కాటన్ శారీసే కడతాను. సిల్క్ శారీస్ అస్సలు కట్టను అనమాట. నాకు ఎందుకో సిల్క్ శారీస్ కట్టాలనిపించదండి. నాకు ఇష్టం ఉండదు. ఇదిగోండి, నల్ల పూసలు ఇది వేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు. ఇదిగోండి చీర, ఈ అంచు బాగుంటుంది అనమాట. ఇది పెద్ద కాస్ట్ ఏం కాదండి. ఇది పెద్ద కాస్ట్ అయితే ఏం కాదు, 600 అంతే. నేను పెద్దగా చీరలకైతే పెద్దగా పెట్టనండి. ఎందుకంటే అది ఉంటే నేను గోల్డ్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇంకా చీరకు పెద్దగా పెట్టను. ఇదిగోండి, కనపడుతుందండి నా నల్ల పూసలు. ఇది ఆల్రెడీ మీకు వీడియోస్లో 2-3 వీడియోస్లో ఉంటాయి. దీని మీదకి ఈ బ్లౌజ్ పేరప్ చేశాను. ఇది నేనే కుట్టుకున్నానండి బ్లౌజ్. నా బ్లౌజులన్నీ నేనే కుట్టుకుంటాను. నా బ్లౌజులు నేనే మగ్గం వర్క్ చేసుకుంటాను. ఇదిగోండి, ఇది చీర కట్టుకుందాం అనుకుంటున్నాను. ఇది కొత్త చీరేనండి. నేను కంపల్సరీ నేను ఉగాది రోజు కొత్త చీర కట్టుకుంటాను. ఎందుకంటే నాకు ఎందుకో చిన్నప్పటి నుంచి నాకు కొత్త బట్టలు మా నాన్నగారు అలవాటు చేశారు. తర్వాత ఇదిగోండి, నేను ఉగాది పూజకి రెడీ అయ్యాను. పూజ చేసుకుంటాను ఇప్పుడు. ఇదిగోండి, ధూపం వేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంటంటే, నేను నండూరు శ్రీనివాస్ గారిది పూజా విధానం పెట్టుకుని పూజ చేసుకుంటాను. మనం ఏమి బ్రాహ్మలం కాదు కదండి. పూజలు, వ్రతాలు, నోములు చేయడానికి నేను పూజ చేస్తాను, కానీ మంత్రాలు అవి చదవటం మన వల్ల కాదు కాబట్టి, నాకు రాదు కాబట్టి నేను ఇది పెట్టుకొని చేసుకుంటాను. అయితే కొన్ని వచ్చు, కొన్ని రావన్నమాట. రాదు అనే దాన్ని నిర్భయంగా ఒప్పుకోవడంలో నేను చాలా గ్రేట్ అండి. అయితే నేను నండూరు శ్రీనివాస్ గారు ఛానల్లో నండూరు శ్రీమణి ఆమె చెప్తారు పాప. చిన్న వయసున్న చాలా బాగా చెప్తుందండి అమ్మాయి. మంచి భలే పూజలు చేస్తుంది. ఆ విధానంతో నేను ఫాలో అయిపోతాను అనమాట. నా పూజా విధానం అంతా నండూరు శ్రీనివాస్ గారిదేనండి. ఆయన్నే నేను ఫాలో అవుతాను. అయితే కొంతమంది నన్ను అడిగారు. దేవి అని నా ఫ్రెండ్ అనమాట. ఆమె నన్ను అడిగారు, మేడం మీరు కోరికలు యూనివర్స్కి చెప్పమంటారు కదా, దేవుడికి మరి పూజ చేసి దేవుడిని ఏమని అడుగుతారు అని అడిగారు. దాని గురించి నేను ఈ వీడియోలో కంటిన్యూగా చెప్దాం అనుకుంటున్నాను. నేను యూనివర్స్నే ప్రేయర్ చేస్తాను. నాకు ఏదైనా కోరుకుంటే నేను యూనివర్స్ని అడుగుతానండి. ఎందుకంటే యూనివర్స్ అనేది మనకి చాలా. ఇదిగోండి, నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పటి వరకు మైక్ పని చేయలేదు. నేను మాట్లాడిందంతా వేస్ట్ అయిపోయింది. మళ్ళీ ఇంకొకసారి మాట్లాడతాను. అంటే ఆ ఫ్లో రాకపోవచ్చు, మరి మాట్లాడతాను. ఉగాది రోజు నేను కొత్త బట్టలు ఎందుకు వేసుకుంటానంటే, కొత్త బట్టలు అనేవి ఒక పాజిటివ్ ఎనర్జీ అనమాట. మనకి ఈ పాజిటివ్ ఎనర్జీ ఏమవుతుందంటే, యూనివర్స్ లో నిన్న అమావాస్య జరిగింది కదా. ఎప్పుడు కూడా అమావాస్య పౌర్ణమి జరిగేసరికి మనకి యూనివర్స్ లో కొన్ని గ్రహాల వల్ల ఒక ఎనర్జీస్ రిలీజ్ అవుతా ఉంటాయి అనమాట. అమావాస్య అనేది అందరూ చెడ్డది అంటారు, బట్ అమావాస్య చెడ్డది కాదండి. అమావాస్య రోజు ఒక రకమైన మంచి ఎనర్జీస్ రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. అది మన మీద డైరెక్ట్ గా పడతా ఉంటది. ఆ ఎనర్జీ మనం రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఇప్పుడు మనం ఒక సామెత ఉంది, గుర్తుందండి, పండగ పూట కూడా పాత మొగుడేలా అంటారు కదా. అలాగా పండగ పూట కూడా మనం పాత బట్టలు వేసుకోకూడదు. ఎందుకంటే ఈ రోజు ఒక యుగానికి ఆది అంటే ఉగాది. ఈ ఆది రోజు ఒక వ్యక్తిని మనం ఇంటికి వచ్చినప్పుడు మనం ఎలా ఆహ్వానిస్తాం, అలాగే ఆహ్వానిస్తాం. చెప్పు, కాళ్ళు కడుక్కోండి, కూర్చోండి, టీ తాగండి, మంచిలు తాగుతారా, ఏం తింటారా అని ఎలా ఆహ్వానిస్తాం ఒక వ్యక్తి మన ఇంటికి వచ్చినప్పుడు, అలాగే ఒక పెద్ద యూనివర్స్ లో ఉన్న ఎనర్జీ మన ఇంటికి వస్తున్నప్పుడు మనం ఎంత ఎనర్జీగా ఉండాలి, మనం ఎంత పాజిటివ్ గా ఉండాలి. కాబట్టి దాన్ని మనం రిసీవ్ చేసుకోవడం కోసం మనం కొత్త బట్టలు కట్టుకుంటాం. చక్కగా ఇంట్లో పిండి వంటలు చేసుకుంటాం. అన్ని చేస్తాం. నేనైతే పిండి వంటలు ఏం చేయనండి. ఇప్పుడు నాకు ఖాళీ లేదు, ఎందుకంటే నాకు మగ్గ వర్క్స్ అవి చాలా ఉన్నాయి. ఈరోజు చాలా బిజీ అనమాట. అయితే ఇలా చేసుకుంటా ఉంటాం అనమాట. చేసుకుని కొత్తదనాన్ని మనం తీసుకొస్తాం.
తీసుకొచ్చేటప్పటికి ఈ ఉగాది రోజు కొన్ని రకమైన పాజిటివ్ ఎనర్జీస్ మన వైపు పడతాయి కాబట్టి దాన్ని రిసీవ్ చేసుకోవడానికి మనం రెడీగా ఉండాలి కాబట్టి మనం ఈ పండగ అనేది చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే మా నాన్నగారు ఎప్పుడు ఒకటే చెప్పేవారు, ఈ రోజు ఏది చేస్తే సంవత్సరం అంతా అదే జరుగుతుంది అని అని ఒకటి చెప్పేవారు. బట్ నేనేమంటానంటే కరెక్టే, అప్పుడు చిన్నప్పుడు కాబట్టి అది చెప్పారు, అప్పుడు మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడు నేనేమంటానంటే ఈ రోజు మనం ఏది చేస్తే అంటే ఈ రోజు మనం ఎంత పాజిటివ్గా ఉంటామో జీవితం అంతా మనం పాజిటివ్ ఒకటే అలవాటు చేసుకోగలుగుతాం అనమాట. ఈ పాజిటివ్నెస్ అనేది మనకు అలవాటు అయిన రోజు ఎవరి మీద మనం నెగిటివ్గా ఉండమో, మన ఇంట్లో పరిస్థితుల మీద కూడా మనం నెగిటివ్గా ఉండము. ఇంకొకటి ఏంటంటే ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేస్తారండి. పంచాంగ శ్రవణం చేసినప్పుడు అందులో చెప్తారు, మీ రాశి వాళ్ళకి ఒక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఒక రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, ఈరోజు జాగ్రత్తగా ఉండండి, ఈరోజు ఎలా ఉండండి అంటే పూట పూటకి గంట గంటకి నిమిష నిమిషానికి మనం పేపర్ మీద రాసుకొని అయ్యో ఈ అడుగు వేస్తే బాగోదేమో, అమ్మో ఈ అడుగు వేయొద్దు, ఇది తింటే బాగోదేమో, ఇది తినొద్దు అని పెట్టుకున్నాం అనుకోండి, మన పనులు అవుతాయా చెప్పండి? అవ్వవు. ఇప్పుడు ఒక రాశి వాళ్ళకి రాజపూజ్యం ఏదో 8 అంటారు, ఒకరికేమో అవమానం 12 అంటారు. అమ్మో ఈ రోజు నాకు అంటే ఈ సంవత్సరం అంతా నాకు గౌరవం తక్కువ ఉంటుంది, నాకు అవమానం వస్తుంది అనే ఫీలింగ్తో మనం మైండ్లో ఫీడ్ అయిపోతాం. ఎప్పుడైతే ఈ మైండ్లో మనం ఫీడ్ అయిపోతుందో, మనకి అవమానం రాజపూజ్యం అనేది ఫీడ్ అయిపోతుందో, మనం చేసే ప్రతి పనికి అమ్మో నాకు ఈ సంవత్సరం బాగాలేదు కదా, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి అనే దాంట్లో ఉండి మనం చేసేవి కూడా మిస్టేక్స్ చేస్తూ ఉంటాం. దానివల్ల మనకి అవి వస్తూ ఉంటాయి. పంచాంగ శ్రవణం దేనికి పనికొస్తుందంటే మన జీవితాల కంటే కూడా ఎక్కువ రైతులు, పూర్వం రైతులు ఏం చేసేవారంటే పంచాంగాన్ని బట్టే విత్తనాలు వేసేవారు, పంచాంగాన్ని బట్టే వర్షాలు కురిసేవి. దానికి ఉపయోగపడుతుంది పంచాంగం, అంతేకాని దినదినగండం దీర్ఘాయుష్ అన్నట్టు అదేదో చెప్పారని చెప్పి మనం దాని మీద డిపెండ్ అని అయిపోయి ఈ సంవత్సరం నా రాశిలో నా జాతకం బాగాలేదు, నాకు ఇది బాగాలేదు. జాతకం ఎందుకు బాగోదండి? అందరి జాతకాలు బాగానే ఉంటాయి. పుట్టగానే బాగాలేదా? మనం పుట్టగానే అందరం బాగానే ఉంటాం. పెరిగే కొద్దీ మనం ఎందుకు ఎలా తయారవుతుందంటే మన తల్లిదండ్రులు మన మైండ్లో వేసిన మైండ్ సెట్ వల్ల మనం ఇలా తయారవుతున్నాం అనమాట. ఎప్పుడు కూడా మీరు అలాంటి ఫీలింగ్స్ ఏమి మీరు పెట్టుకోవద్దు. ఇంకొకటి నేనేం చెప్తానంటే ఎప్పుడు మైండ్ని పాజిటివ్గా ఉంచడానికి ప్రయత్నం చేయండి. ఉగాదిలో ఉగాది 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 అని కాదు, ఎప్పుడు ప్రతిరోజు కూడా మైండ్ని పాజిటివ్గా ఉండేలాగా చేసుకోండి. కొత్త బట్టలు కట్టుకున్నప్పుడు ఒక ఫీలింగ్ వస్తుంది తెలుసా అండి మీకు? అమ్మాయి అబ్బా కొత్త చీర, అమ్మో నలగకుండా కూర్చోవాలి, అమ్మో ఈ పని చేయకూడదు, ఇది ముట్టుకోకూడదు, నీట్గా కట్టుకొని కూర్చోవాలి, చీర అయితే నీట్గా కట్టుకొని కూర్చోవాలి, ఎలా కూర్చుంటాం చక్కగా ఉంటాం. ఎంత అంటే ఆ చీర నలిగిపోకూడదన్న కాన్సన్ట్రేషన్ మీద మైండ్ అంతా దాని మీద పెడతాం కానీ మిగిలిన పనుల మీద పెట్టాం. అలాగే మనం ఈ రోజు ఏ పని చేసినా కాన్సన్ట్రేషన్గా చెయ్యమని ఒక ఇంటిమేషన్ కోసం మనకి కొత్త బట్టలు కడతారనమాట. ఇంకొకటి ఉగాది పచ్చడి ఎందుకు తింటామంటే ఉగాది పచ్చడిలో షడ్రుచులు ఉంటాయి. షడ్రుచుల్లో అందరూ చెప్పేదే తీపి కారం పులుపు తింటే మన పరిస్థితులన్నీ చక్కపెట్టుకోవాలి, ఏ పరిస్థితికి బట్టి ఆ పరిస్థితిలో మనం అడ్జస్ట్ అవ్వాలని అందరూ చెప్పేది. కానీ నేను అలా చెప్పనండి, ఎందుకంటే అవి మన హెల్త్కి పనిచేస్తాయి. పులుపు బెల్లం అనేది మనకి చాలా మంచిది. ఈ రోజు నేనైతే పంచదార మొత్తం మానేశానండి, బెల్లమే తింటున్నాను. బెల్లం అనేది హెల్త్కి మంచిది, పంచదార అనేది హెల్త్కి మంచిది కాదు కాబట్టి అందులో బెల్లం కలుపుతాం. మామిడికాయ వగరు ఉంటుంది, ఆ పులుపు అనేది శరీరానికి సి విటమిన్ ఇస్తుంది. సి విటమిన్ ఇవ్వడం వల్ల ఇప్పుడు ఎండాకాలం అంతా కూడా మన స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది కదా, ఈ డ్రై అయిపోయినప్పుడు ఆ మామిడికాయలో ఉన్న సి విటమిన్ ఏం చేస్తుంది, మన స్కిన్ రఫ్ అవ్వకుండా డ్రై అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కాలం మారే కొద్దీ, కాలం పరిస్థితులు మారే కొద్దీ మనం బయట బోల్డ్ వాటర్ తాగుతూ ఉంటాం. బయటకు వెళ్తే అందులోకి ఎండాకాలం వచ్చేసిందంటే అప్పటికి కొంచెం డిహైడ్రేషన్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు కొంచెం మనం వాటర్ ఎక్కువ తాగుతూ ఉంటాం బయటికి వెళ్ళి. ఆ వాటర్ తాగినప్పుడు ఏ వాటర్లో ఏ కెమికల్ కలిసిందో మనకు తెలియదు కాబట్టి దాని నుంచి బయటకు రావడం కోసం మనం వేప పువ్వు అనేది చేదు కాబట్టి లోపలికి వెళ్ళిన ఈ వాటర్లో వెళ్ళిన ఇన్సెక్ట్స్ కానీ ఏమన్నా చెత్త ఏమన్నా వెళ్తే ఈ చేదు అనేది ఆ చెత్తని కిల్ చేసేస్తుంది, అందుకని మనం వేస్తాం. ఇంక మిగిలిన మీకు తెలిసిందే ఉంది కదా, మిగిలిన చింతపండు అవి ఎందుకు వేస్తాం అంటే అది టేస్ట్. ఇప్పుడు బెల్లానికి చింతపండుకి ఉన్న టేస్ట్ ఒకలా ఉంటుంది, మనం తినేటప్పుడు ఆ టేస్ట్ రావడం కోసం ఆ చింతపండు అది మిక్స్ చేస్తాం. ఇది నాకు తెలిసిన ఉగాది పచ్చడి అనమాట. అయితే నేను ఇంకొక విషయం ఏం చెప్పదలుచుకున్నానంటే అందరూ కూడా సంపాదన ఎలా సంపాదించాలనేది ఒక క్రియేషన్ చేయండి, ఒక మిమ్మల్ని మీరు క్రియేట్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఇప్పటి వరకు ఓకే, ఇప్పుడు లాస్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు ఏం చేశారు, నేను ఒక వీడియో చేశానండి, రెజల్యూషన్ తీసుకురావాలి అని ఒక రెజల్యూషన్ వీడియో ఒకటి చేశాను. చేస్తే పెద్దగా చూడలేదు అనుకోండి, అది వేరే విషయం. బోల్డ్ మందికి బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, నా వీడియో చూడాలన్న రూల్ అయితే ఏం లేదు. అయితే నేనేమంటానంటే జనవరి 1 అనేది మనకు సంబంధించింది కాదు, మన సంప్రదాయానికి సంబంధించింది కాదు. ఎక్కడో ఫారినర్స్ పెట్టారు, వాళ్ళది తప్పు కాదు, వాళ్ళ పద్ధతులు వాళ్ళు చేసుకుంటారు, మన పద్ధతులు మనం చేసుకోవాలి.
అయితే కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. దాన్ని బట్టి మనం వెళ్ళాలి అంటే ఉంటాయండి. ప్రతి దానికి కొన్ని సంప్రదాయాలు ఉంటాయి. కొన్ని నియమాలు ఉంటాయి. కొన్ని పద్ధతులు ఉంటాయి. దాన్ని బట్టే మనం వెళ్ళాలి. కానీ ఇక్కడ నేనేమంటానంటే మనది హిందూ సంప్రదాయం. హిందూ సంప్రదాయంలో మనం ఎలా ఉండాలనుకుంటున్నాం? మనం బయటికి ఏమి నేర్పిస్తున్నాం? మన పిల్లలకి ఏమి నేర్పిస్తున్నాం? మన తల్లిదండ్రులు మనకి ఏమి నేర్పించారు అనేది మన సంప్రదాయంలో ఒకటి. నన్ను ఒకళ్ళు ఈ పూజ విధానంలో చెప్తానండి. ఇదిగోండి ఇది కనపడుతోందండి. ఇదండి. ఇది నాది కామాక్షి దీపం అనమాట. కామాక్షి దీపం అయితే నన్ను ఒకళ్ళు అడిగారు. మా మా చెల్లె ఎవరో మా సంథింగ్ ఎవరో ఐడియా లేదు కానీ అడిగారు. కామాక్షి దీపం మనకు ఆనవాయి లేదు కదా! ఎలా పెట్టుకున్నావు అని అడిగారనమాట. ఆనవాయి అంటే అర్థం ఏంటో నాకు చెప్పమని అడిగాను. బట్ మన పూర్వీకుల నుంచి లేదు కాబట్టి మనం పెట్టుకోకూడదు. ఓకే. మన పూర్వీకుల నుంచి లేదు కాబట్టి మనం పెట్టుకోకూడదు. అది ఎలా వస్తది? మనం క్రియేట్ చేత్తేనే అప్పుడు పూర్వీకులు క్రియేట్ చేయలేదు కాబట్టి మనకి లేదు. మనం క్రియేట్ చేత్తేనే కదా మన ముందు తరాలకుంటది. అది మనం క్రియేట్ చేద్దాం. మనం క్రియేట్ చేసి ఇప్పుడు ఈ రోజు నాడు ఇప్పుడు మనం క్రియేట్ చేసి ముందు తరానికి ఇద్దాం. నిన్న నాకొక ఫ్రెండ్ ఫోన్ చేశారండి. "మీరు ఉగాది పచ్చడి చేస్తున్నారా?" అంటే, "చేస్తున్నామండి. మీరు చెయ్యట్లేదా?" అంటే, ఆళ్ళకి ఎప్పుడూ ఆనవాయి లేదంట. ఎప్పుడూ ఆనవాయి లేదండి. మేమెప్పుడు చెయ్యలేదు. అదేంటి ఆనవాయి లేకపోవడం ఏంటి? ఉగాది పచ్చడి ఆనవాయి లేకపోవడం ఉండదంటే, "ఏమోండి మా మా అమ్మగారు తిడతారండి. చేస్తే ఏదో అయిపోద్దంటారు కదండి." చూసారా? ఆ మైండ్ సెట్‌ని ఎలా మార్చేసిందో ఆ తల్లి. ఆళ్ళింట్లో ఏ ఇన్సిడెంట్ జరిగినా దీనికి లింక్ చేస్తారనమాట. దీనికి లింక్ చేయడం వల్ల వీళ్ళలో భయాలు ఏర్పడ్డాయి. కాబట్టి వీళ్ళెప్పుడు ఉగాది పచ్చడి చేసుకోరు. కానీ ఎప్పుడు ఇలా భయపడొద్దండి. మనం ఒకటి ఒకటి ఓహ్, ఎవరో మన పూర్వీకులు కొన్ని సంప్రదాయాలు కొన్ని క్రియేట్ చేశారు కాబట్టి ఇప్పుడు మనం అవి చేసుకోగలుగుతున్నాం. అలాగ మనం క్రియేట్ చేస్తేనే ముందు తరాలకి మన ముందు మన పిల్లలకి, మనకి, వాళ్ళకి అర్థమవుతది. అయితే సంప్రదాయాలు మనకు ఆనవాయి ఉండేయి ఏంటి అంటే, ఒక పెళ్ళిళ్ళలో కొన్ని ఆనవాయిలుంటాయి. ఆ ఆనవాయిలు పెళ్లి ప్రకారం వాళ్ళ పద్ధతి ప్రకారం మాత్రమే చెయ్యాలి. పెళ్ళిళ్ళనేవి ఎప్పటినుంచో వస్తున్నాయి కాబట్టి. కొన్ని పూజలుంటాయి. అంటే ఇంటి ఎలవేల్పుల పూజలు అలాంటియుంటాయి. అయి మన ఆనవాయి ప్రకారం చేసుకోవాలి. ఒక మెచ్యూర్ ఫంక్షన్సుంటాయి. మెచ్యూర్ ఫంక్షన్స్‌లో కూడా కొన్ని ఆనవాయిలుంటాయి. అలా చేసుకోవాలి. అంతేకాని దేవుడికి ఆనవాయి ఏంటండి నాకర్థమవ్వదు. మనం తినడానికి ఆనవాయి ఏంటి? మనం దేవుడిని పూజ చేయడానికి ఆనవాయి ఏంటి? అది కరెక్ట్ కాదు. అయితే ఒక ఫ్రెండ్ దేవి అని ఒక ఫ్రెండ్ నాకున్నారు. ఆమె అడిగారు, "మేడం మీరెప్పుడు కూడా పూజలు చేస్తారు కదా! మీరు యూనివర్స్‌ని అడుగుతారు. మీరు యూనివర్స్‌ని ప్రేయర్ చేయమంటారు. మళ్ళీ మీరు దేవుడికెందుకు పూజ చేస్తారంటే, నేను మీకిక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. మనం ఈశ్వరుడిని పూజిస్తాం కదా! ఈశ్వరుడు కూడా కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. కళ్ళు మూసుకొని కూర్చుంటే అదే కళ్ళు మూసుకొని కూర్చుంటాడు. ఎవరిని పూజిస్తాడండి ఈశ్వరుడు? యూనివర్స్‌నే కదా! డైరెక్ట్‌గా మనం యూనివర్స్‌నే పూజిస్తే తప్పేంటి? మనం ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండడం కోసం మాత్రమే మనం దీపం పెట్టుకుంటాం. మనకి పంచభూతాలున్నాయి. గాలి, నీరు, నిప్పు, ఆకాశం గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి. ఈ 5 పంచభూతాలున్నాయి. మనం తెల్లారి లేసి భూమి మీద నడుస్తున్నాం. కాబట్టి ఇది మనకవసరం. తెల్లారి లేసి మనం భోజనం చేస్తున్నాం అంటే పొయ్యి మీద మంట పెట్టి మనం భోజనం చేస్తున్నాం. అది మనకవసరం. గాలి కనిపించని గాలిని మనం పీలుస్తున్నాం. అది మనకు అవసరం. మన శరీరానికి వాటర్ కావాలి కాబట్టి మనం వాటర్ తాగుతున్నాం. అది మనకవసరం. మనం ఆకాశం కిందున్నాం కాబట్టి అది మనకి ఇప్పుడు మన ఇంట్లో ఉంటున్నాం. కానీ ఇల్లు కూడా ఆకాశం కిందే ఉంది. మనమేమి ఇదిలో లేం కదా! కాబట్టి అది కూడా మనకవసరం. కాబట్టి ఈ పంచభూతాల్ని మనం పూజించాలి. పంచభూతాల్ని పూజించాలన్నప్పుడు ఈ దీపం అనేది పాజిటివ్ ఎనర్జీ, నెగెటివ్ ఎనర్జీ కాదు. కంపల్సరీ ఇంట్లో దీపం ఇప్పుడు ఎవ్వరు పూజ చేసుకోరనుకోండి. పూజ చేసుకోలేనప్పుడు కొన్ని కొన్ని రిలిజన్స్‌లో ఏం చేస్తారంటే క్యాండిల్ వెలిగిస్తారు కదా! అది పాజిటివ్ ఎనర్జీ. అంటే ఇంట్లో దీపం వెలుగుతా ఉండాలి. పూజ చేస్తావా ఇప్పుడు నేను తనకొక విషయం చెప్పాను. మీరు పూజ చేయట్లేదు కదా! వదిలేయండి పూజ చేయొద్దు. రోజు చిన్న ప్రమిదిలో కొద్దిగా నూనె వేసి, కొద్దిగా ఒత్తు వేసి వెలిగించేసి పక్కకు పెట్టేయండి అంతే. ఏ మూల పెడతారో పెట్టేసేయండి. ఇంట్లో దీపం వెలుగుతుంటే ఒక 1 అవరో, 2 అవర్సో, ఒక 10 మినిట్సో, 15 మినిట్సో వెలుగుతది కదా! అది మనకి పాజిటివ్ ఎనర్జీ ఇస్తది. అందుకనే నేను దీపారాధన చేస్తానండి. కోరికల కోసం కాదు. నేను ఏ కోరికైనా యూనివర్స్‌ని అడుగుతాను. ప్రతిరోజు నేను మెడిటేషన్ చేస్తాను. ఈ మెడిటేషన్‌లో యూనివర్స్‌ని అడుగుతాను. ప్రతిరోజు నేను హోపోనోపోనో చేస్తాను. హోపోనోపోనో ఎందుకు చేస్తానంటే ఏమో నేను ఏ టైంలో ఎవరిని ఏమైనా నా ఆఫీస్ టెన్షన్స్‌లో కానీ, ఇంట్లో టెన్షన్స్‌లో గబుక్కున ఎవరైనా ఏమైనా అనొచ్చు. ఆ అన్న దాని కర్మ ఆ రోజు నా ఖాతాలో పడిపోతది. ఇప్పుడు నేను ఈ రోజు నాకు సాలరీ పడిందనుకోండి. ఈ సాలరీ ఏం చేస్తాను బ్యాంక్ అకౌంట్‌లో పడతది. ఒక నెల రోజులు ఆ బ్యాంక్ అకౌంట్‌లోంచి ఆ సాలరీ తీసుకోలేదనుకోండి. ఒక 20,000 30,000 సాలరీ ఉందనుకోండి. ఆ సాలరీకి బ్యాంక్ అకౌంట్‌లో పడిపోయింది కదా! నెక్స్ట్ మంత్ ఏమవుద్ది ఈ సాలరీకి అడిషనల్‌గా మనకి
కొంత ఇంట్రెస్ట్ బ్యాంక్ కూడా ఇస్తారు. అలాగే మన కర్మ ఈ రోజు అకౌంట్లో వేసుకున్నప్పుడు ఆ కర్మను మనం క్లీన్ చేసుకోకపోతే మన అకౌంట్లో ఇంట్రెస్ట్ పెరిగినట్టు మన కర్మ రోజు రోజుకి పెరిగిపోతూ ఉంటుంది. కాబట్టి ఈవినింగ్ సాయంకాలం పడుకునేటప్పుడు కంపల్సరీ నేను ప్రతి ఒక్కరికి నేను ఎవరినైనా ఏవైనా అనుంటే వాళ్ళందరినీ క్షమించమని అడుగుతాను. అలాగే ఎవరి వల్లైనా నేను బాధపడి ఉంటే తెలుసో తెలియక ఎవరైనా నన్ను ఏమన్నా అనుంటే వాళ్ళ వల్ల నేను బాధపడి ఉంటే వాళ్ళని నేను క్షమిస్తానని చెప్తాను. ఆ రోజుతో నా కర్మ క్లియర్ అయిపోతుంది. నేను ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఒక్కళ్ళకే సమాధానం చెప్పాలి. అది ఓన్లీ యూనివర్స్‌కే సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ ఉగాది అనేది ఒక పెద్ద ఇష్యూ కింద చూసేయకండి. ఇది నాకు చాలా పెద్ద పండగ. ఎందుకంటే అన్ని పండగల కంటే కూడా దసరా, ఉగాది అనేది చాలా గ్రాండ్‌గా చేసుకుంటాను. ఈ సంవత్సరం ఎందుకు చేసుకోలేదని అనుకుంటారేమో. ఈ సంవత్సరం ఒక పెళ్లి ఒప్పుకున్నానండి. బ్లౌజులయ్యి ఉండిపోయినాయి. లేకపోతే ఈ పాటికి నేను బయటికెళ్ళి ఆ ఊరంతా చూసి అయ్యో! మలబార్ గోల్డ్ అమలాపురంలో పెట్టారండి. దానికి ఇన్విటేషన్ కూడా నాకుంది. బట్ ఈరోజు నాకైతే అస్సలు అవ్వదు. నేను వెళ్ళలేదనమాట. హ్మ్. కాబట్టి మీరు ఏం చేస్తారంటే పాజిటివ్‌గా ఉండండి. నేను పాజిటివ్‌గా ఉండడానికే ఎప్పుడు ఇష్టపడతాననమాట. ఇంకొక విషయం తెలుసా అండి? ఎక్కువ నేను కొత్త బట్టలంటే చాలా ఇష్టపడతాను. కొత్త బట్టలు ఎక్కువ కొనుక్కుంటాననమాట. ఎందుకు కొనుక్కుంటానంటే నేను కొనేది వేలల్లో, లక్షల్లో పెట్టి కొనను. 5, 600 ఇది చూసారండి ఈ చీర అండి. ఈ చీర రూ. 600 చీరండి. ఇది రూ. 150 బ్లౌజ్ పీస్. స్టిచ్చింగ్ చార్జెస్ ఉండవు. నేనే వేసుకుంటాను. ఇంకొకటి చీరకి ఫాల్స్ జిగ్‌జాగ్ చేపిస్తారు కదా! నేను అస్సలు చీరకి ఫాల్స్ జిగ్‌జాగ్ చేపించను. ఎందుకు చేపించనంటే ఈ చీర పాడైపోయిందనుకోండి ఫాల్స్ ఇప్పేసి మళ్ళీ ఇంకో దానికి ఏసేస్తాను. అంతేగాని నేను అసలు వేస్ట్ చేయననమాట. కాబట్టి నేను ఎక్కువ పెట్టి కొనను. అందుకనే నేనేం చేస్తానంటే ఎక్కువ చీరలు ఎక్కువ కొనుక్కుంటాననమాట. తక్కువ కాస్ట్‌లో ఎక్కువ కొనుక్కుంటాను. అది కట్టే విధానంలో కట్టి దాన్ని మెయింటెనెన్స్ చక్కగా గెంజి పెట్టి ఆరబెట్టుకుంటే అదే రూ. 1,00,00,000 చీరలా ఉంటదనమాట. కాకపోతే నేను ఈరోజు యూనివర్స్‌ని ఒక్కటే అడిగాను. నా యూట్యూబ్ ఛానల్ ఇంకా ముందుకెళ్ళాలి. మంచి మంచి వీడియోస్ చేయాలి. ఈ ఈ వ్లాగ్స్ అన్నీ మీకు నచ్చితే గనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఈ చిన్న మాటలు ఎలా ఉన్నాయి, నా పూజా మందిరం మీకెప్పుడు చూపించలేదు కదా! ఇంకొక విషయం చెప్పలేదండి. నేను త్వరలో పూజా మందిరం చేపించుకుంటున్నానండి. కానీ ఎక్కువ అడిగేశాడు. 5,000 వరకు అడిగారు. బట్ నేనది టైం చూసి, వీలు చూసి చేపించుకుంటాను. అది వరలక్ష్మి వ్రతానికి నేను ప్లాన్ చేసుకుంటున్నాను. అన్ని బడ్జెట్ ప్లాన్స్. ఇక్కడ ఇంకో విషయం చెప్తాను. కొత్త చీర అంటున్నాను కదా! ఈ కొత్త చీర నా మనీతో నేను కొనుక్కున్నాను. ఎవ్రీ ఇయర్ మా వారిస్తారు అది వేరే విషయం. అదంతా ఆయన బడ్జెట్ నాకు సంబంధం లేదు. ఇది ఓన్లీ నా బడ్జెట్. ఎందుకంటే నా శాలరీ కానీ, నేను బ్లౌజెస్ కుట్టిన పని, నేను నేర్చుకున్న విద్య ద్వారా, నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బుల ద్వారా మాత్రమే నేను ఉగాది రోజు, దసరా రోజు బట్టలు కొనుక్కుంటాను. మిగిలిన టైంలో అన్నీ మా హస్బెండ్ అకౌంట్‌లో ఏసేస్తాననమాట. ఆయన అకౌంట్ వేరే, నా అకౌంట్ వేరే. ఇగోండి ఇవి కిళ్ళి బొట్లనమాట. ఇవి ఎప్పుడో పూర్వం కిళ్ళి బొట్లు. ఈ కిళ్ళి బొట్లకు పెద్ద చరిత్ర ఉందండి. చెప్తాను వినండి. ఇదేంటంటే చిన్నప్పుడు మా అమ్మకి మా అమ్మమ్మ వాళ్ళు పెట్టారంట కిళ్ళి బొట్లు. పెడితే పాపం మా నాన్నగారు ఒకసారి దాన్ని బ్యాంక్‌లో పెట్టారు. ఏదో తనకేదో అవసరం వచ్చుంటది బ్యాంక్‌లో పెట్టారు. పెట్టేసి విడిపించి తీసుకొచ్చేస్తే నేనేం చేశాను ఆ బొట్లు పెట్టుకున్నా. అప్పుడంతా చిన్న పిల్లనండి. పెట్టుకుంటే మా అమ్మ నన్ను చితక్కొట్టేసిందనమాట. ఎందుకు కొట్టిందంటారా? "నువ్వెక్కడైనా పడేత్తావా? ఇది బోలెడు రేటున్నాయి." అప్పుడంతా గ్రాము 600 అంటండి అప్పుడు. ఇప్పుడెంత 8,000 అయింది. అప్పుడు 600 అంట. అప్పుడే "నువ్వు బయట పడేత్తావు. చెవులియి తీ" అని చెప్పి తీసేసి చితక్కొట్టేసిందనమాట. నన్ను కర్ర పెట్టి కొట్టేసింది. అప్పుడు తీసేసి దీన్ని పెట్టేసాను. దట్ డే నేను డిసైడ్ అయ్యాను. నేను లైఫ్‌లో ఎప్పటికైనా నేను కిళ్ళి బట్టలు చేయించుకోను. అప్పుడు నాకు తెలీదు. ఇది నాకు కావాలన్న విషయం అప్పుడు నాకు తెలీదు. చూసారా ఇప్పుడు యూనివర్స్ నాకు ఎంత హెల్ప్ చేసిందో. దట్ డే నేను క్రియేట్ చేశాను. నేను ఇది కొనుక్కొని 3 ఇయర్స్ అవుతుందండి. ఇదిగోండి ఇది 14 గ్రాములనమాట. నా ఓన్ మనీతో నేను కష్టపడి సంపాదించుకున్న మనీతో 3 ఇయర్స్ బ్యాక్ ఈ 14 గ్రాములెట్టి చేయించుకున్నాను. ఇవి నా కిడ్నీ బొట్టలనమాట. కనపడుతుందండి? ఇదిగోండి. బావుందండి. ఇది నాకు చాలా ఇష్టం అనమాట. నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దీన్ని మాత్రం బ్యాంక్‌లో పెట్టడానికి ఇష్టపడను. బట్ నాకు ఇదంటే చాలా ఇష్టం అనమాట. అలాగే కొన్ని ఇష్టాలుంటాయి. మీకోసం మీరు ఒక రోజైనా బ్రతకడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనుకుంటున్నానండి. 500 కామెంట్స్ కూడా అనుకుంటున్నాను. మీరందరూ నాకు సపోర్ట్ చేసి నాకు కామెంట్స్ కూడా ఇస్తారని ఇస్తున్నాను. ఇక నుంచి మనకి డైలీ వ్లాగ్స్ ఇంట్లో కూడా వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తానండి. ఇంకా నాకు మగ్గం వర్క్స్ వ్లాగ్స్ అయ్యి ఉన్నాయి. అవన్నీ కూడా పెడతాను. థ్యాంక్ యూ అండి. ఈ విశ్వసనామ సంవత్సరంలో అందరూ బాగుండాలని, అందరూ సంతోషంగా ఉండాలని, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాను. నేను కూడా ఎక్కువ డబ్బులు సంపాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. ఉంటానండి.